ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక జనరల్ వ్లాగ్ చూద్దాం. సో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ మేము ఎలా టైం పాస్ చేసింది, అత్తమ్మ వండిన కమ్మని చేపల పులుసు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా మా చేతులు అయితే బంకగా అయిపోయినాయి. సో దానికి కూడా బెస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. పనసకాయ వలసినప్పుడు పాలు అంటుకుంటే ఆ టిప్ ఏంటో చూసేద్దాం రండి. వచ్చేసా మా చెల్లోళ్ళ ఇంటికి. బక్కి హాయ్ చెప్పు మా వాళ్ళకి. మన లగేజ్ ఎప్పుడు తెలిసింది కదా, ఇలాంటి కార్లు మనకు సరిపోవు. అయినా చూడండి ఎంతలా బ్యాగ్ తెచ్చాను. ఈసారి అన్నీ దానం చేసే బట్టలు కాబట్టి నీ లగేజ్ ఉంది తీసుకో. ఎన్ని షర్ట్లన్నీ మీ బావ షర్ట్లన్నీ ఇచ్చేద్దాము అని చెప్పి తెచ్చా. ఉంటే వేసుకుంటూనే ఉంటాడు. రెండు నేను తెస్తాను ఇవల్ల కాదు. మీరు పోసిన చెత్తకంతా టమాటో చెట్లు వచ్చి ఉంటాయి. నాకు కనబడట్లేదు, నీకు కనబడుతుందా? ఆ గోడనా సైట్ లేదు, నీకు సైట్ ఉంది. గోడనా ఆ గోడనండి. అదే మా బావకి అయితే కనిపిస్తుంది. మీ బావ ఆకుకూర తింటాడు కాబట్టి. ఇంకేం మీ టమాటాలు కనబడలే. వేయచ్చు కదా, గుమ్మడికాయలు వేయచ్చు కదా. ఇడా గుమ్మడికాయ పోదు వేయచ్చు కదా. గుమ్మడికాయ ఎట్టికి బతికిపోదు. గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ అలా సారలు ఇవన్నీ ఏం చెట్లు చెప్పు, టక్కని చెప్పు. ఆముదాల చెట్లు అన్నీ. ఇంకేం ఆముదాలు నువ్వు నన్ను చిన్నప్పుడు నీకు గుర్తుందా? నీకు గుర్తుందో లేదో తెలియలా. అవ్వ దీనిలో కాసేది పెద్ద అండాలం పెట్టి ఆముదం కాసేది. నాకు తెలిసినప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాం. బాగా కాసేది అప్పుడు. నాకు బాగా గుర్తుంది. పైన ఏదో తేటలాగా తీసేది అనమాట. పదండి ఎట్టా వెళ్ళిపోయి తెచ్చి అలాగే వేసుండారు ముగ్గులు, వచ్చిరాని ముగ్గులు. పనేమే ఓకే ఓకే. నైట్ కలబంది పోద్దాం అబ్బాయికి. కొత్తగా చూద్దాం. బాగుంటుందా? అంతే అంటవా? పనసకాయ తెచ్చిన థ్యాంక్స్ చెప్పానాక చెప్పావా? డబ్బులు ఎత్తుకురా భూమి నాన్న అడిగి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇట్టేనా చెప్పేది నువ్వా? ఇట్టేనా హాయ్ చెప్పేదా? కారులు చూపిస్తున్నాడు. అవి ఇంకోసారి ఎప్పుడన్నా పచ్చడి వేసుకుని బాగుంటుంది అత్తమ్మ. అది ఉతికే అందుకే తిరగ తెప్పించింది. ఏ కార్లే డబ్బులు ఏ పనసకాయకా? ఓయమ్మ అయ్యో 10 పైసలు పిల్లలు ఎత్తుకు పెట్టుకోండవు. ఎందుకు ఎత్తు పెట్టుకోండవా? ఓ జేజాబు ఎత్తుకొచ్చేసావా? జేజాబు నీకు ఆస్తి ఇచ్చేసిపోయిందా? సో మా నాన్నమ్మ ఎత్తి పెట్టుకుందంట. అవి కావాలి ఎత్తుకు. చాలా డబ్బా నిండా ఉన్నాయా? డబ్బా నిండా ఉన్నాయా? అవునా? డబ్బా నిండా ఉన్నట్టు గుర్తు. ఏం తెలుసా, అప్పుడు మీ అమ్మ రథం చేసింది. చేతులు పోయినాయి నానబెట్టి తీసి అవ్వ నేను వదిలేవ్వ అంటే ఈ రథం చేసినట్టు. రథంతో అబ్బాయి పెట్టుకున్నాడు అనమాట. బాగుందా? నచ్చిందా? ఆ రోజు వీడియో తీస్తుంటే ఆడిచ్చి చూపించంటే ఈసారి అన్నను పెద్ద కారు తెమ్మను. ఓ ఇలా చెప్తున్నావా? అట తిప్పు. బ్యాటరీ ఛార్జింగ్ కాబట్టి, లేకపోతే బ్యాటరీలు తేలాక మీ నాన్న చచ్చిపోయాడు. ఎక్కిస్తుందా? పిండి తీసుకుని ఆడుకోవడానికి పూరి ఇష్టం నీకా? నీకు ఇష్టమా పూరి తినడం? ఇష్టమా? డబ్బులే? ఓ అమ్మ చేస్తున్నా నీళ్ళు పోస్తావా?
కాయ తెచ్చేది కాకుండా కాయ తెచ్చేది కాకుండా కాయ తెచ్చిన వాళ్ళు ఇవ్వాలంట అంతే. ఏతం 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 ఏంటి వంకాయ వేసేయండి అంతే. నాకు పైన ఉండే చిన్నగా కోస్తాయి, పెద్దగా ఉండే పైన ఉండే కోసుకొచ్చాను చెట్లు. పర్లేదు ఏదైనా వంకాయ వేస్తే చేపలు కోసుకొస్తే ఈ సైజుగా ఉండేది ఏం పర్లేదు, ఏదైనా రెసిపీ చెప్తుంది. మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అయితే ఎక్సలెంట్ అనమాట వంటల్లో. చేపల పులుసు అయితే అదిరిపోద్ది. ఒకసారి బెంగళూరు కూడా నేను చూపించాను కదా మీకు, తన చెల్లెల పులుసు, చిన్న చేపల పులుసు, తర్వాత బొమ్మడాయిల పులుసు ఇవన్నీ పెట్టి పంపించారు కదా. సో ఏంటంటే ఒక అత్తమ్మ ఒక్కొక్కసారి టమాటా కూడా వేయదనమాట. టమాటా వేయకుండా ఏంటబ్బా అని అనుకున్నాను. ఒకసారి పూజీ అత్తమ్మ డైరెక్షన్లో చెన్నైలో చేసింది. సో బాగా చేసింది అనమాట. అందుకే ఈరోజు చేస్తూ ఉంటే జస్ట్ మీకోసం షూట్ చేయమన్నాను. ఆ రోజైతే పూజీ వీడియో కాల్ చేసి చింతపండు అన్ని సైజులంతా చూపించి చేసింది. నిజంగా చాలా ఎక్సలెంట్గా పూజీ ఫస్ట్ టైం ఫిష్ పులుసు పెట్టింది అనమాట. సో ఇప్పుడు ఈ రెసిపీ అత్తమ్మ సీక్రెట్ ఏంటో, ఎందుకు అంత టేస్ట్ వస్తుందో ఒకసారి చూసేద్దాం రండి. ఆవాలు, మెంతులు, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అత్తమ్మ టమాటా వేయకుండా చేస్తుంది పూజకి. ఇప్పుడు ఏంటంటే అత్తమ్మ టమాటా వేస్తుంది అనమాట. ఆయిల్ అల్లం ముక్క అల్లం ముక్క ఎందుకంటే నీసు అవసరం లేకుండా ఉండేదానికి అన్నమాట సీక్రెట్. కాకుండా స్మెల్ కూడా కొంచెం బాగా వస్తుంది అల్లం వేసుకోవడం వల్ల. తర్వాత కరివేపాకు వేసి తర్వాత టమాటా వేసుకోవాలి అనమాట. ఇక్కడ ఆయిల్ అయితే చేపల పులుసు ఎప్పుడు కూడా ఎక్కువ వేయాలి అంటూ ఉంటుంది మా అత్తమ్మ కూడా. అలాగే మా చెల్లి వాళ్ళతో కూడా ఆయిల్ ఎప్పుడు పెంచేస్తూ ఉంటుంది. ఇంకా అత్తమ్మ పచ్చళ్ళు ఎక్స్పర్ట్ అయితే చెప్పచ్చు. ఆ టమాటా పచ్చడి కానీ, తర్వాత ఏంటి చింతపండు పచ్చడి కానీ అద్దరిపోతుంది టేస్ట్. నాకు కూడా ఇప్పుడు మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు చేసిస్తానని చెప్పేసి. సో నిజంగా ఆ టేస్ట్ అయితే నిజంగా మరి ఇక్కడ కూడా నేను మళ్ళీ ఆ టేస్ట్ చూడలేదు, అంత బాగా చేస్తాను. సో ఇప్పుడు చూసి ఫేవరెట్ అనమాట. ఇది మా ఫ్రెండ్ వేసిన పచ్చడిగా ఇది వాళ్ళ అత్తని అడిగి నాకు పచ్చడి చేసి పంపిగా అంటూ ఉంది. అంత బాగుంటుంది అనమాట మన ఇంట్లో తినిన తర్వాత. తర్వాత ఏంటంటే ఈ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం. సో మా చెల్లి వాళ్ళ టెర్రస్ పైన రైతు బిడ్డ కదా అన్నీ ఈ చెట్లు వేసేసుకుంది అనమాట, కూరగాయ చెట్లు. అదే ఉండు పైన చూసి వస్తాను, వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయేమో, నీకోసం ఎన్ని వంకాయలు ఉన్నాయి చూస్తాను, ఆ వంకాయలు తీసుకొచ్చి ఫిష్ పులుసులో వేద్దామని చెప్పి చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ చెప్తుంది వేరే ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు, అంటే వంకాయలు కొంతమంది వేసుకుంటారు, అటువైపు వాళ్ళైతే బెండకాయలు కూడా వేసుకుంటారు. అలా వేసినప్పుడు ఆ వంకాయలకి ఆ చేపల కూర టేస్ట్ అంతా వంకాయలకు వచ్చేస్తుంది. సో చేపలు టేస్ట్ ఉండదు అని చెప్తుంది. సో మీలో ఎవరికైనా తెలుసుంటే కరెక్ట్గా అవునా కదా అనేది కమెంట్లో చెప్పండి. మొత్తానికి 3 వంకాయలు మా చెల్లి వాళ్ళ టెర్రస్ గార్డెన్లో నుంచి తీసుకొచ్చింది. సో ఇవన్నీ వాడిన తర్వాత ముక్కలు వేసేసింది. తర్వాత పసుపు, ఇంకా యాజ్ యూజువల్ కారం, ధనియాల పొడి వేయలేదనుకుంటా. తర్వాత చింతపండు, మెయిన్ చింతపండులో టేస్ట్ వస్తుంది అంటది అత్తమ్మ. ఎందుకంటే చింతపండు ఎక్కువగా పులిపే ఉండకూడదంట, తీపితో కూడిన పులుపు ఉండాలంట. పచ్చళ్ళకైనా తర్వాత చేపల పులుసుకైనా బాగుంటుంది అని చెప్తూ ఉంది. సో ఒకసారి నాకు గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ బెంగళూరుకి వస్తుంటే సరే ఫిష్ పులుసు పెడదామని తెప్పిస్తే, నువ్వేం చేయకు అట్లే ఉండు, నేను వచ్చాక చింతపండు టేస్ట్ చూసి తర్వాత నానేస్తాను అని చెప్పింది. ఓహో చింతపండులో కూడా ఇంత ఇది ఉందా అని అనిపించింది అనమాట అప్పుడు. సో దాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది అని. సో తను మళ్ళీ బెంగళూరు వచ్చాక నోట్లో వేసుకొని చూసి మరి దానికి తగ్గట్టు ఆ ఫిష్కి తగ్గట్టు చింతపండు నానేస్తుంది అనమాట. సో మొత్తానికి అత్తమ్మ చేపల పులుసు అయితే చూసారు కదా. తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేస్తూ ఉంది. ఇక ఉడికించడమే తరువాయి వేడివేడిగా మనం చేపల పులుసు ఈరోజు టేస్ట్ చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా అత్తమ్మ ఫిష్ పులుసు చేస్తానన్నప్పుడు, అయ్యో మీ పచ్చడి చేయండి అత్తమ్మ చాలు, నాకు ఫిష్ పులుసు వద్దు అంటే, మా చెల్లి అంటుంది ఎవరు గెస్ట్ వచ్చినా అత్తమ్మకి నాన్ వెజ్ భోజనం పెట్టందే తనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అక్క, నువ్వు ఎన్ని చెప్పినా అత్తమ్మ విందు అని చెప్తూ ఉంది. అందువల్ల ఇంకెందుకు నాకు పెద్ద చేపలు ఇష్టం ఉండదు, అట్లీస్ట్ వంకాయ వేయమని చెప్పాను. సో మొత్తానికి వంకాయతో ఈరోజు చేపల పులుసు, వంకాయలు వేసిన చేపల పులుసుతో తిందామని చెప్పి అనుకున్నాను అనమాట.
ఇంకా ఉడికించేసిన తర్వాత ఫస్టే మెంతులు వేసింది. నార్మల్గా కొంతమంది ఏంటంటే ధనియాలు మెంతులు ఫ్రై చేసి పైన పొడి చల్లుతూ ఉంటారు. కానీ అత్తమ్మ అది చల్లినట్లేదు, జస్ట్ మీకు ఇప్పుడు చూపించాను కదా అలాగే చేసేసినట్టుంది. తర్వాత మనకు మామిడికాయ ఏంటంటే ముందే వేస్తే ఎక్కువగా నలిగిపోతుందని వంకాయలు కానీ మామిడికాయ కానీ కొంచెం పులుసు తెల్లిన తర్వాత వేస్తారు. సో మొత్తానికి చేపల పులుసు రెడీ అయిన తర్వాత మీకు ఆ క్లిప్ పెడతాను. ఈ మొత్తానికి అత్తమ్మ చేసిన చేపల పులుసు నోరూరుతుంది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. రండి పనసకాయ పని ఏంటో ఒకసారి చూసేద్దాం. చెప్పు, ఏందో చెప్తున్నావు? అవి కాదు, ఏది తొలల సంగతి చెప్తుంటే అవి వీడియో పెట్టు. నేను తీసిన రైతు బిడ్డ నిర్మలారెడ్డి తొలలు, ఈ గడి విజేతారెడ్డి తొలలు. గడి తలుపు తాళా కూడా చెప్పు. ఏందో బాగా చేస్తుందంట. సరే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయి, వీటికి లైక్ సరేలేమ్మా. ఏమత్తమ్మా, ఈమె టాలెంటెడ్ అంట అత్తమ్మా, ఈమె టాలెంటెడ్ అంట, మనం దేనికి పనికిరామంట. సో అత్తగారు మార్కులు వేసినారు ఇంకేనిక. ఏంటంటే తినేదానికి ఈజీగా ఇట్లా ఎత్తుకొని ఇట్లా తినేయచ్చు అని అట్లా వాటంగా తీసి గింజలు సపరేట్ చేసిన. సో ఇప్పుడు గింజలు ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసుకుంటాం. ఇవేంటంటే మొత్తం చూపుడికి ఎవరన్నా వస్తారు తినేదానికి ప్లేట్లో పెట్టుకొని తినేదానికి. ఇప్పుడు మనుషులకు మనం పెట్టట్లా, మనకు చాలితే కదా వచ్చే మనుషులకు మనం పెట్టడానికి. అదనమాట. సో అంటే తినేవాళ్ళు గింజలు ఒక్కొక్కటి తీసుకుంటూ తింటారా గెస్ట్లా? చేతిలో ఏమి వేయం కదా. సరే సరే, ప్లేట్లోనే పెడతాం కదా, ప్లేట్లోనే పెడతారు. మొత్తానికి చిన్నప్పుడు బొబ్బిలు గమ్ తినావో లేదో, గంట సేపు అయింది పనసకాయ తీసి 2 గంటల సేపు చేతులు వస్తుంది. దీనికి టిప్ ఏంటంటే ఏంది శనగపిండి రుద్దమంది అయినా కూడా రావట్లా, కొద్దిగా వచ్చింది అయినా కూడా రావట్లా. మొత్తానికి సాయంకాలం దాకా కుస్తీలు పడతా ఉన్నాం అనమాట గమ్ము పోయేదానికి. అది కథ. చెప్పిండు అది జూలో జిబ్బాది భయపడతారు చేతులు ఇంకెవరు తినరా. పనసకాయ దొరకకుండా పోతుంది. మనకి ఫస్ట్ శనగపిండి, నెక్స్ట్ నిమ్మకాయ, నెక్స్ట్ సోపు ఆయిల్, నెక్స్ట్ అత్తమ్మ ఏం చెప్పిందా వంట సోడా, ఇంకేమాడా రిన్ సబ్బు. మొత్తానికి మా చేతులు ఈరోజు సాయంకాలంకి ఏమవుతాయి తెలియదు, కానీ నాదేదో ఒక రకంగా వచ్చినట్టుంది. ఉండేటన్నీ వాడేసాం. ఇంకా పనసకాయ పుణ్యమా అని చెప్పి అన్ని నిమ్మరసం పోసి ఇది రియాక్షన్ వచ్చింది. అంతకుముందు ఏం రుద్దినా, నిమ్మరసం ముందు ఏం రుద్దినామా, సోపు రుద్దినామా. రిన్ సోపు రుద్దిన తర్వాత నిమ్మరసం పోసేలాగా కొంచెం మంట అయిపోయింది. కాదు కూర్చొని నిల్చుకొని వాష్ బేసిన్ కాడ కూర్చొని మొత్తానికి చేతులు ఇంకా లాక్కొని పీక్కొని వదులుతాయి కదా. రే బాగుందరా? అయితే చేతులు నొప్పులు అంటే ఇట్టుందంటే కలిపన్నా తినలేదు పాపం, బిడ్డని పెడతాడు. మా ఆయన అంత మాత్రం కూడా ఆల్రెడీ వసంత సినిమా చూపించారు. ఎడ చూస్తే ఎడ చూస్తుందా? బాక్స్లో వేసుకొని మా ఇంకో చెల్లికి ఎత్తుకుపోతున్నాము. దారిలో నేను సగం 5 తినలా, ఆవిడకి ఇచ్చాడు తినలా. అన్నట్టు కాయ అంతది ఆకార పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు నువ్వేదో పెద్ద తెచ్చినట్టు చెప్పు. చేతులు పెట్రోల్తో లాస్ట్ ఆ టిప్పు చెప్పుతా లేదా మొత్తం అసలు చేతులంతా బదన అయిపోయినా పెట్రోల్ తొక్కని అసలు మనం అంతసేపు రుద్దినాం. మణి చెప్తానే ఉన్నాడు అక్క ఈ అంతా గూళ్ళు నొప్పి వచ్చేసినాక ఈకులో పాటు నొప్పి వచ్చేసిందా అంటే మణి చెప్తానే ఉన్నాడు. వదిన ఒక్క నిమిషం పెట్రోల్తో రుద్దేస్తా అంటే నేనేముందంటే ఆ పెట్రోల్ స్మెల్కి అదంతా మనకు ఫస్ట్ శనగపిండి వేసి రుద్రం, తర్వాత చెప్పు 1/1 సబ్బేసి రుద్రం, తర్వాత నిమ్మకాయ వేసి రుద్రం, తర్వాత సోడా ఉప్పు వేసి రుద్రం, తర్వాత సోప్ ఆయిల్ వేసి రుద్దినాం, రిన్ సోప్ వేసి రుద్దినాం, నిమ్మ రసం వేసి రుద్దినాం. ఇన్ని చేసి రుద్దేస్తే ఏం పోవాలా. లాస్ట్కి మణి చెప్పి చిప్పుతో
దాంట్లో పోయిందనమాట. పెట్రోల్తో లైట్గా గమ్ము మీద అట్లా పూసేసినాడు, తుడిసినట్టు పోయేసింది. అంతే ఫస్ట్ నుంచి కొట్టుకుంటానే ఉన్నాడు, ఎన్ని వద్దు నేను తెస్తాను పెట్రోల్ తెస్తాను తుడుచుకోండి అని. సో ఇట్లా ఎవరైనా పనసపండు కోసేటప్పుడు చేతికంత బదన అంటుకుంటే పెట్రోల్తో తుడిచేసుకోండి, ఈజీగా అయిపోతుంది. చేయికి అయితే పోయింది కానీ మా చెల్లి చేయికి అయితే అస్సలు పోలేదు. ఇక మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏంటంటే జస్ట్ పెట్రోల్తో అలా తొడవగానే నీట్గా అయిపోయింది. అయ్యో ఇంతసేపు మనం దీనికోసం కష్టపడ్డామని అనిపించింది. సో ఇది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. మీకు ఎప్పుడైనా అలా బదన అంటుకుంటే లైట్గా పెట్రోల్తో క్లీన్ చేస్తే నిమిషం కూడా వాళ్ళ సెకండ్స్లో క్లీన్ అయిపోతూ ఉంది. తర్వాత ఇక్కడ పాట్స్ చాలా బాగున్నాయి, నేను దగ్గరగా చూపించలేకపోయా. చూడండి చాలా బాగున్నాయి కదా పాట్స్. ఆ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే ఈ మనీ ప్లాంట్ 2-3 రకాలు ఉంటాయని నాకు అసలు తెలీదు. సో ఇప్పుడే నేను ఫస్ట్ టైం ఇలాంటి మనీ ప్లాంట్ చూడడం. మీరు ఎంతమందికి ఈ మనీ ప్లాంట్ తెలుసో కమెంట్స్లో చెప్పండి. సో రండి మనీ ప్లాంట్ చూద్దాం. నిద్రపోతున్నట్టున్నారు. మీ కలర్ కుండీలు బాగున్నాయి కానీ చూడు, సగం ఆకు ఒక రకం సగం ఆకు ఒక రకం కదా. భలే ఉందే, నువ్వు చూసావా ఎప్పుడన్నా? కాదు ఎప్పుడైనా చూసావా? ఒక రకం ఇది ఒక రకం, 2 రకాలు 3 రకాలు ఉన్నాయి ఇప్పుడు కదా. అసలు కనపట్లేదా? మరీ చందాలంగా ఆయన అమ్ముకోవడానికి ఆయన చెప్తున్నాడు. సరే కానీ గిఫ్ట్స్ కావాలంటే ఒక అతను ఇంటికి తెచ్చాడు అనమాట. దాన్ని చూస్తూ కామెంట్ చేస్తూ ఉన్నాం. మా చెల్లి వేసుకుంటే ఇట్లా ఆమె క్లోజప్ ఇవ్వడం. ఓకే ఫ్రెండ్స్, జనరల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.